సింహాచలంలో గోడ కూలిన దుర్ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రసాదం స్కీమ్ కింద గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకి 11 కోట్ల రూపాయల పనులను అప్పగించడం జరిగిందని పేర్కొన్నారు. నాసిరకం నిర్మాణాల వల్లనే గోడ కూలిందన్నారు. హోంమంత్రి అనిత మృతుల కుటుంబాలకు అండగా ఉండి అన్ని కార్యక్రమాలు దగ్గరుండి జరిపించారని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మూర్తి యాదవ్ తెలియజేశారు. అంటే అంత పెద్ద ఎత్తున అవినీతి పాల్పడి ఏపీ టూరిజంలో 5 ఏళ్ల పైకి తిష్ట వేసి ఋషికొండ ప్యాలెస్ 500 కోట్ల రూపాయల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కాంట్రాక్ట్తో కుమ్మక్కైనటువంటి వ్యక్తి యాత్రి నివాస్ 8.5 కోట్లకు గాను అదనంగా 5.5 కోట్ల రూపాయలు అంచనాలు పెంచేసి ఇప్పటికి కూడా పనులు పూర్తి కాకుండా అలా విడిచిపెట్టేసినటువంటి అధికారి. ఇప్పుడు ఇదే అధికారి సింహాచలంలో నిన్న జరిగినటువంటి నిర్మాణం ఏదైతే నాసిరక నిర్మాణానికి ఈయనే ప్రధాన బాధ్యుడైన ఈయన ఆధ్వర్యంలోనే ప్రసాద్ పథకం నిర్మాణ పనులు నత్తనడిగిన వైసీపీ ప్రభుత్వంలో ఏడాదిలో కంప్లీట్ అవ్వాల్సినవి 2 ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ కూడా పనులు కంప్లీట్ అవ్వలేదు. మరి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి అక్కడ దశాబ్ద కాలం నుంచి దశాబ్దాన్ని పైబడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నటువంటి శ్రీనివాసరాజు, ప్రభుత్వాలు మారిన శ్రీనివాసరాజు యొక్క పొజిషన్ మాత్రం మారదు. ఎవరో శ్రీనివాసరాజు ఎందుకు అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నాడు? ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ సింహాచలం దేవస్థానం చెందినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు పర్యవేక్షణలో ఇప్పుడు ప్రమాదం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ నిధుల్ని సకాలంలో వెచ్చించకుండా కాంట్రాక్టుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు కొట్టేసి అధికారులు వైసీపీ నాయకులు పప్పు బెల్లాలాగా పనిచేసుకొని నాసిరకం పనులు చేయడం వల్ల ఇవాళ 7 ప్రాణాలు బలిగొన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. దాంట్లో భాగంగా ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్పాలి. ఐఏఎస్ అధికారి వినయ్ చంద్ గారు మీ అందరికీ తెలుసు, మన జిల్లా కలెక్టర్ గారు చేశారు. లాక్డౌన్ 2లో పరిశ్రమలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ లాక్డౌన్ 2లో పరిశ్రమలన్నీ మూసేశాం. పరిశ్రమలు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకొని ఒకసారి వాళ్ళకి మళ్ళీ ట్రయల్ రన్ చేసి చెక్ చేసి అన్ని సవ్యంగా ఉన్నాయో లేవో ఓపెన్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆ రోజు పర్మిషన్ ఇవ్వాలి. మరి ఆ రోజు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వినయ్ చంద్ గారే అవన్నీ చెక్ చేయకుండా ఎల్జీ పాలిమర్స్కి ఓవర్ నైట్లో పర్మిషన్ ఇచ్చేస్తే సెలైన్ గ్యాస్ ఏదైతే ఆ రోజు లీకేజ్ వల్ల 12 మంది చనిపోయారు, 12 మంది ప్రాణాలు బలిగా ఉన్నారు. అదే ఐఏఎస్ అధికారి, అదే వినయ్ చంద్ గారు ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ 4 రోజుల నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మరి ఏంటి పర్యవేక్షించారు పనులు? ఇవాళ 7 ప్రాణాలు ఇవాళ పోయినాయి. 7 భక్తులు సింహాచల దేవస్థానంలో ఎప్పుడు కూడా జరిగినటువంటి సంఘటన జరిగింది ఇవాళ. అంటే అధికారులు ఏ స్థాయిలో వైసీపీ పాపాలు, వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క సానుభూతి పరులైనటువంటి అధికారులు, సానుభూతి పరులైనటువంటి కాంట్రాక్టర్లు ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చినా కానీ వాళ్ళు కంపు వదిలించుకోవడానికి టైం పడతా ఉంది.